కోటాకు కాటు బీసీలకు పోటు రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ స్థానికంలో ఇచ్చింది 17.08%. నా స్థానికంలో ఇచ్చింది 17.08%. 42% కల్పిస్తామని ఇన్నాళ్ళు ఆశలు 23% కూడా కాదంట. అయ్యో 23% కూడా కాదంట. ఇప్పుడున్న ప్రజెంట్ రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు వచ్చింది 23% కాదంట, 17.03%. కేవలం 17.03% మాత్రమే బీసీలకు వచ్చిందంట. అందుగురించే బీసీలు ఇప్పుడు సర్వనాశనం అవుతున్నారు. ఇంకేమంటున్నారు? 42% కల్పిస్తామని ఇన్నాళ్ళు ఆశలు నేడు ఉన్న కోటాలోనే 10% కోత. 27% నుంచి 17%కి వచ్చింది కాబట్టి 10% కోత. రాష్ట్రంలో 17,735 స్థానాల్లో బీసీలకు దక్కింది కేవలం 2,173 సీట్లే. బీసీలకు మొత్తం స్థానాలు 12,735, 33 కదా, 12,728. ఇది కూడా కాదు, 28లా కేవలం బీసీలకు వచ్చింది మాత్రం 2,176 సీట్లు మాత్రమే రిజర్వేషన్లు వచ్చినాయి. ఇక 42% ఏడబడినది, ఏడబోయింది. ఇది 42% కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. 2019 కంటే తక్కువగా కేటాయింపు, 7 జిల్లాల్లో 10% కూడా దాటలే. 17 జిల్లాల్లో బీసీలకు 20% లోపే. భద్రాద్రిలో ఒక్క సీటు దక్కలేదు. డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో గతం కంటే 8 స్థానాలు తక్కువ. 2019 కంటే 48 సర్పంచ్ స్థానాలు పెరిగినా మొత్తంగా 228 వరకు కోత. ములుగు, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో 3, 4, 5%. బీఆర్ఎస్ హయాంలో 22.8% రిజర్వ్. 12,000కు దక్కినవి 2,404. వాళ్ళే మురగబెట్టింది లేదు, వీళ్ళేమో తీసేసింది లేదు పెద్దగా. సర్వేతోనూ కుట్రకు కాంగ్రెస్ నాంది, వ్యూహాత్మకంగానే జనాభా తగ్గింపు. బీసీ సంఘాల నిప్పులు 42% కోటాను తుంగలో తొక్కిందని ఫైర్. ఇప్పుడు ఏం చేస్తారో ఈ బీసీ సంఘాలంటే ఇదంతా బీఆర్ఎస్ బీసీ సంఘం. ఇదంతా బీసీ కోటాను కాంగ్రెస్ అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, సినీ దర్శకుడు ఎన్శంకర్, బీసీ నేతలు. ఇదంతా బీసీ నేతలే, బీఆర్ఎస్ బీసీ నేతలు వీళ్ళంతా. ఇక పంచాయతీ నోటిఫికేషన్ విడుదల, రాజకీయ సంగ్రామం మొదలుపెట్టింది. మొత్తం మీద ఇంతన్నాడే గంగరాజు, అంతిమంగా లేదన్నాడే గంగరాజు అన్న పాట గుర్తుకొస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ చేసింది ఇదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి 23,973 మందికి ప్రాతినిధ్యం కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ మన బీసీ వాటా ప్రకారం ఒక 42% రిజర్వేషన్ ప్రకారం తీసుకున్నా కూడా బీసీలకు రావాల్సింది 23,973. వచ్చింది మాత్రం 2,000, కేవలం 2,100 చిల్లర. 29,973 మందికి ప్రాతినిధ్యం కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రెండేళ్లుగా ఊదరగొట్టి సర్వేలు, నివేదికలు, జీవోల పేరిట హడావుడి చేసి అమలు చేసినట్టే పోజులు కొట్టింది. రాజ్యాంగ సవరణ అంటూ ఊదరగొట్టి ఢిల్లీ ధర్నాలంటూ డ్రామాలు ఆడింది. పార్టీ కోట అంటూ చివరిదాకా సాగదీసి ఇప్పుడు బీసీ కోటను కాటగలిపింది. గతంలో ఉన్న 23% కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పొడిచింది. పంచాయతీ స్థానాల్లో కేవలం 17.08%కి బీసీల ప్రాతినిధ్యాన్ని కుదించిన కాంగ్రెస్ తన నయవంచన నైజాన్ని చాటుకున్నది. నిజానికి నిలువునా ముంచిన రేవంత్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. మోసం చేసింది ఇట్లా అన్నీ తెలిసి బీసీలకు ఆశలు రేపి కాంగ్రెస్ నయవంచన. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బురిడి, కుల సర్వే బిల్లుల పేరిట గారడి, ఢిల్లీలో ధర్నా పేరిట హడావుడి, ఆర్డినెన్స్ జీవోల పేరిట పీఠముడి,
నేడు 20% లోపే ఖరారు చేస్తూ జీవో అడుగడుగున ఇష్టారాజ్యం చట్టాలు కోర్టు తీర్పులు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా చేసిందన్న చర్చ మాత్రం జరుగుతుంది. దేశ జనాభాలో దమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఆయా ప్రభుత్వాలు రిజర్వేషన్లను అమలు చేస్తూ వస్తున్నాయి. బీసీలకు కేవలం ఉద్యోగ ఉపాధి రంగాలకే రిజర్వేషన్లను పరిమితం చేశాయి. వాటికే చట్టబద్ధత ఉన్నది. రాజకీయ అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్లు అనేవి లేవు. అయితే స్థానిక సంస్థల్లో మాత్రం ఆర్టికల్ 243D6 ఆర్టికల్ 243T6 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదనే నిబంధన అయినప్పటికీ రాష్ట్రంలో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42% పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను మొదలుపెట్టింది, ఇప్పుడు మాత్రం తొక్కిపెట్టింది. 23,900 చిల్లర రావాల్సిన బీసీలకు ఇప్పుడు మాత్రం సర్వాణ 23,973 సీట్లు రావాలి బీసీలకు. 2,100 సీట్లు అయిందా? 23,973 సీట్లు ఎక్కడా? 2,100 సీట్లు ఎక్కడా రిజర్వేషన్ ప్రకారం? అదే 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తే 23,973 మంది నా బీసీ బిడ్డలు సర్పంచ్లు అయ్యేవాళ్ళు కదా. మిమ్మల్ని బతిలాడుకుని మీరు బిచ్చం వేసేది ఎక్కడిది? మేము పార్టీ పరంగా ఇస్తామని బిచ్చం వేసేది ఎక్కడిది? పీకడానికి ఇచ్చిలా కామారెడ్డి బీసీ డిక్లరేషన్? ఎవరిని పీకడానికి ఇచ్చిల్లు కామారెడ్డి బీసీ డిక్లరేషన్? సోయి ఉండాలి కదా. మనం ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామనే సోయి ఉండాలి కదా. ఉచితాలకు అలవాటు పడ్డారు ప్రజలు. చీరలు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, ఓట్లు వేయాలి కాంగ్రెస్కు. వచ్చినాయా మీకు 2,500 మహిళలు? నాకు చీర రాలే అని కొట్లాడుతున్న మహిళలు నాకు 2,500 ఎందుకు ఇయ్యారో గాడిద కొడుకు అని కొట్లాడినలా? నా పింఛన్ 2,000 ఉన్నది, నా పింఛన్ 4,000 చేయలేదురా గాడిద కొడుకు అని కొట్లాడినరా? నా బిడ్డకు స్కూటీ ఇస్తాడో గాడిద కొడుక ఏది నా స్కూటీ అని కొట్లాడినలా? నా బిడ్డ పెళ్లి చేసాం తులం బంగారం ఇస్తాడో ₹1,00,000 ఏడిదా గాడిద కొడుకు అని కొట్లాడినలా? చీరలు ఇస్తాడట, నాకు రాలేదు బిడ్డ, నాకెందుకు ఇవ్వవు బిడ్డ, ఇవ్వా మీరు.